Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే ఏంది వీడియో ఇట్టంతా సెట్ చేసి కూర్చునిండాడు అని అడుకోవచ్చు. ఈ రోజు వచ్చేసి మనం అయితే ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నాం గైస్. మనం అయితే ఈరోజు వంట వండబోతా ఉంటాము. అది ఏం వంట అనేసి అయితే చూస్తా ఉండండి. సో మనం అయితే ఈరోజు జిమ్కి కూడా వెళ్ళలేదు, వంట చేద్దాము అనేసి. సో అదేం వంట అంటే గైస్, ఏంది ఇది పెట్టుకుని కూర్చునింటాడు అని అడగచ్చు. నేను చెప్పాను ఓ రెండు వ్లాగ్లోనో చెప్పే ఎయిర్ ఫ్రైయర్ చాలా ఇంపార్టెంట్, వేయింగ్ మిషన్ ఎయిర్ ఫ్రైయర్ అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పా. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఆ ఎయిర్ ఫ్రైయర్ అయితే కొన్నాను గైస్. నిన్నైతే కొన్నా. సో ఇదైతే నిన్నే తీసా, కానీ ఇంకా నేను దీన్ని అయితే యూస్ చేయలేదు. సో మీ ముందు యూస్ చేస్తాము అనేసి నేనైతే ఈరోజు దీన్ని పెట్టే మనం అయితే వంట అయితే సాగబోతున్నాము. సో అదేమనేసి అయితే మీరు చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి ప్రెస్టీజ్ ఎయిర్ ఫ్రైయర్ గైస్. ప్రెస్టీజ్ న్యూట్రిఫై ఎయిర్ ఫ్రైయర్ అంట. న్యూట్రిఫై ఎయిర్ ఫ్రైయర్ ని ఓపెన్ చేయబోతున్నాం. స్టార్టింగ్ బెండు ముక్క షిట్ లేదు, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేది. ఇది కొంచెంసేపు ఇట్టే ఉన్ని. సో మనమైతే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయబోతున్నాం గైస్. సో నాకు తెలిసి ఇదైతే చీట్ మీలు, కానీ మనమైతే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అయినా చీటే. సో మనమైతే ఈరోజు సండే కదా, ఏదో తినాలా అని అనిపిస్తుంది. ఆ ఛాలెంజ్ చేసే కానీ నేను ఒక రోజు కూడా కరెక్ట్గా ఉన్నింటాను, కొన్ని రోజులు కరెక్ట్గా ఉంటాను, ఏది పడితే అది తింటా ఉంటా. సో వేస్ట్ నేనైతే ఆ ఛాలెంజ్ చేసింది. సో అందుకని మనమైతే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయబోతా ఉన్నాము. ఇదిగోండి గైస్, 3 ఆలుగడ్డలు ఉన్నాయి. సో దీన్ని అయితే ఇప్పుడు దీని స్కిన్ అయితే పీల్ చేసి సో మనమైతే దీన్ని వాటర్లో కడిగేసి తెద్దాము నండి. సో ఇప్పుడైతే మనమైతే దీన్ని పీల్ అయితే చేయబోతున్నాము. సో గైస్ మనం అయితే పీల్ అయితే చేసాం. సో ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేయబోతా ఉన్నాము. సో దీన్ని కట్ చేద్దాం. ఎట్ చేసి దీన్ని మనం అయితే దీంతో అయితే కట్ చేద్దాం నండి. నేను ఒక యూనివర్సల్ ఒక రీల్లో చూపిస్తాను. నేను ఇమ్మీట వంట కూడా నేర్చుకుంటాను గైస్. ఇటు పెడేసి కటింగ్లో నేను కొంచెం వీక్, ఎవరైనా నా పోతారు చూసి. గైస్ దీన్ని నేనైతే కడిగేసా గైస్. నేను అదే 3 కట్ చేసి దీన్ని అయితే కడిగి సో క్లీన్గా అయితే పెట్టా. సో గైస్ చిన్న ఐటమ్ అయినా కూడా చాలా సేపు పట్టే మార్గు ఉంది. నేనైతే దీన్ని 3 కట్ చేసి చూడండి, పెద్దగానే కట్ చేశాను నేను. సో దీన్ని అయితే కట్ చేసి ఇప్పుడైతే మనమైతే సేవ్ అవుతాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తా ఉండండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్టార్ ఐటమ్ అయితే వస్తుంది. సో దీని గురించి నేనైతే ఏదో బ్లాగ్లో అయితే చెప్పింటాను గైస్. కి వేయింగ్ మిషన్ ఎంత ఇంపార్టెంటో అట్టే ఎయిర్ ఫ్రైయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదైతే ఒక 20 మినిట్స్లో మీకు అయితే చికెన్ కానీ పన్నీర్ కానీ ఏదైనా బిన్న ఫాస్ట్గా కుక్ చేసి ఇస్తుంది, 20 మినిట్స్ 30 మినిట్స్ పట్టి. సో ఇదైతే మంచిది గైస్. సో ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది. సో అందుకని నేను కూడా నిన్నైతే కొన్నాను దీన్ని. సో నిన్నే చూపిద్దాం అనుకున్నా. నేనైతే ఆ బ్లాగ్ తీసి అంతా ఎడిట్ అంతా అయిపోయింది. సో దాని తర్వాత అయితే రాత్రి తెచ్చుకున్నాము. సో అందుకని నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఇదైతే నిన్నే అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. సో రండి ఇప్పుడైతే నేను చూపిస్తాను. ప్రెస్టీజ్ న్యూట్రిఫై ఎయిర్ ఫ్రైయర్. సో ఫ్రెండ్స్ తీద్దాం. కింద ఒక బెండు ముక్క పెట్టాడు. చూడండి గైస్. సో ప్రెస్టీజ్ ఎయిర్ ఫ్రైయర్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసా. సో రండి ఇప్పుడు. సో ఇప్పుడైతే దీంతో మనమైతే దీన్ని చేద్దాం. సో బాగానే ఇచ్చాడు, లోపల ఏదో ఒకటి పెట్టాడు. సో రండి దీంట్లో చేద్దాం. ఇది వేసి ఉండాలనా? నేను వీడియోలో అంతా దీని మీద నూనె వేసి దీంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ పెడేసి దీంట్లోనే ఆ కార్న్ఫ్లోర్ అంతా వేసి
గైస్ దీన్ని వేయాలనా ఇటేసేస్తున్నా. సో మనం అయితే ఇప్పుడు రండి దీంట్లో నూనె అయితే వేద్దాం. సో ఇప్పుడు అయితే మనం ఇదిగోండి కప్పులో నూనె అయితే తెచ్చుకున్నాము. సో ఈ నూనె అయితే కొంచెం అప్లై చేద్దాం గైస్. నూనె కొంచెం తక్కువనే ఉంది. మీకు కనిపిదేమో గైస్, ఉండేది ఒకే ఒక ఫోను. సో దాంట్లోనే పెట్టి తెస్తా ఉన్నాము. సో నేను వేసేదంతా దీంట్లో కనిపించకపోవచ్చు. నూనె కొంచెం తక్కువ తినాల. నేను ఈరోజు చీట్ డే గైస్. ఎంత తింటే ఏముంది, ఇంత తిన్నా నూనె, అంత తిన్నా నూనె, నూనె నూనె. సో ఈరోజు లిమిట్ లేదు, తింటాం, అన్నీ తింటాం. నూనె సైడ్లో పెడేసి సో ఇప్పుడు చూడండి గైస్, మనం అయితే ఇప్పుడు చాలా వేస్తున్నా కొంచెం వేద్దాం గైస్, మళ్ళీ కాలంటే వేసుకుంటాం ఉడిగ్గా. మొత్తం వేస్తున్నా, అది కుక్ అయ్యేది తెలవాలి కదా, కొంచెం వేస్తాం చాలు. సో ఇప్పుడైతే కార్న్ ఫ్లోర్ అయితే వేద్దాం, కొంచెంగా కార్న్ ఫ్లోర్ అయితే వేద్దాం గైస్. స్పూన్ కూడా ఉంది ఇడే, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1.5 స్పూన్ గైస్. కొంచెంగా కారం, చాలండి, కారం నేను ఎక్కువ తినలేను. అండ్ సాల్ట్ ఏంది ఎత్తుంది అని అడగచ్చు, ఇది వచ్చేసి పింక్ సాల్ట్ గైస్. పింక్లో ఉంటుంది, పింక్ సాల్ట్. అయ్యో సాల్ట్ వేసాం. సో ఇప్పుడైతే కలబెట్టాలి చేతిలో. నేను గైస్ మనం అయితే కలబెట్టేసాం, చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీని లోపల పెడేసి సో మిషన్ అయితే ఆన్ చేద్దాం. ఎయిర్ ఫ్రైర్ ఎట్ వరకు వద్దో చూద్దాం రండి. సో ఇదైతే పెట్టేసాం. సో ఆన్ అయితే మెన్యూ సెలెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ అయింది. 200 degrees Celsius ఆన్. సో మిషన్ అయితే ఆన్ అయిపోయింది. లిటరల్ ఇదైతే 20 minutes అయితే పడింది అది గైస్. Few hours later. సో శాంపల్ అంతే. టేస్టీగా ఉంది గైస్, కానీ కింద ఏదో ఇది ఉడకలేదు. సో ఏదేదో. సో గైస్ మనమైతే వాడే అంత వేసాడు ఇంతే వచ్చిందని అనుకోబోతారు. పైన అంతా బాగా ఉడికిండి, అది కింద కొంచెం ఉడకలేదు. సో మళ్ళీ అయితే దాన్ని పెట్టిండాము. సో కానీ కాలిండేది బాగానే, పైన అంతా బాగా కాలిండదు లేదు. ఎక్సలెంట్గా ఉంది. మనకైతే ఇదే ఫస్ట్ టైం వాడుతుండే, నాకైతే దీనికి వెళ్ళే. సో 20 minutes అయితే పెట్టాం 200 degrees Celsius. సో కింద అయితే ఉడకలే, పైన అంతా బాగా ఉడికింది అది. సో అంతే గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే. సో మనకైతే వంట అయితే తెలియదు, అయితే సైడ్ కూడా వేసినాము. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం ఇట్టే చూస్తా ఉన్నాండా, ఇట్టే కుకింగ్ వ్లాగ్లు కూడా వస్తూ ఉంటుంది. అంతవరకు ఈ ఛానల్ని చూస్తా ఉన్నాండా, స్టే ట్యూన్డ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.